అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు ముందస్తు సంబరాలు జరుపుతున్నాం. సంక్రాంతి సంబరాలు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెట్టాము. ఈరోజు కోలాహలంగా ఉంది. మొదట్లోనే ఈరోజు ఉదయం లేస్తానే 8 గంటలకే ఎద్దుల బండిలో ఊరేగింపుగా వచ్చి, ముందు ఎద్దుల బండికి కోలాటాలు టీచర్లు చేస్తూ, పిల్లలు చేస్తూ, డ్యాన్సులు వేస్తూ భోగిమంట దగ్గరికి వచ్చి భోగిమంట పెట్టడము, తర్వాత స్టాల్స్ పెట్టడము, ఇవన్నీ చేసుకుంటూ ఆటపాటలతో ఊరేగింపులు చేసుకోవడము చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ దేశంలో, అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయి, 3 రోజులు ఎలా చేస్తారనే ఉద్దేశంతో సవివరంగా పిల్లలకు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్నాయి. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. కొత్త డ్రెస్సులు వేసుకొని ప్రతి పిల్లవాడికి ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటే ఏంటి, సంక్రాంతి ఏ విధంగా చేయాలనేది బాగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి మేడం గారు కూడా ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం, కానీ ఇంత పెద్దగా ఉత్సాహంగా చేయలేదు. ఊరిగా చెప్పేవాళ్ళము. ఇంటికి పోయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఎలా జరిగిందిరా పండగ అంటే, ఏం లేదు సార్, మామూలుగా దోశలు పోసినారు, మరుసటి రోజు పాయసం పెట్టారు, మరుసటి రోజు మాంసం తినమా అనేదే చెప్తున్నారు. కానీ సంక్రాంతి అంటే ఏంది, ఈ 3 రోజులు ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈరోజు మా ప్రిన్సిపల్ మేడం కూడా సిబిఎస్ఈలో ఇది ఒక భాగము, అందుకని అన్ని పండుగలు జరుపుతాము. ఈ సంక్రాంతి సంబరం కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఏ విధంగా చేసింది మేడం గారు చెప్తారు. ఒక్క మీడియా పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. సో ఈరోజు నేను ఇక్కడ, నా పేరు శ్వేత అండి. నేను ఈ బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సో నేను ఇక్కడ ప్రిన్సిపల్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. మాది బేసిక్గా ఒక సిబిఎస్ఈ స్కూల్, అంటే సెంట్రల్ బోర్డ్కి సంబంధించిన స్కూల్. సెంట్రల్ బోర్డ్కి సంబంధించిన స్కూల్లో ఉన్న కరికులం ఏంటి అంటే, మన పిల్లలకి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క కల్చర్ ఏంటి అనేది చెప్పాలి. సో మీకు అందరికీ తెలిసినట్టుగానే మన భారతదేశంలో చాలా అనేక కులాలు, మతాలు ఇవన్నీ ఉన్నాయి. సో దానికి సంబంధించిన నాలెడ్జ్ పిల్లలకి ఇవ్వాలి అనే ఒక భాగంలో ఈరోజు మీరు చూస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు. మీరు ఈరోజు సంక్రాంతి సంబరాలు చూస్తున్నారు, కానీ మేము ప్రతి ఒక్క పండుగని, అది హిందువుల పండుగలైనా, క్రిస్టియన్ పండుగలైనా, ముస్లిం పండుగలైనా, ప్రతి ఒక్క పండుగని మేము ఇక్కడ సెలబ్రేట్ చేస్తాము. ఇంతే ఘనంగా చేస్తాము. సో మీరు ఈరోజు వచ్చారు కాబట్టి ఇంత ఘనంగా జరుగుతుంది అని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ముఖ్యంగా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ యాక్చువల్గా మాకు నిన్నటి నుంచే స్టార్ట్ అయ్యాయి. నిన్న ఇక్కడ మీరు చూస్తున్నట్టు రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము పిల్లలకి, స్టాఫ్కి. ఆ తర్వాత ఈరోజు కండక్ట్ చేసిన ఈరోజు పండుగ భాగంగా మన సంక్రాంతికి సంబంధించిన 3 రోజుల పండుగ ఏదైతే ఉందో, అంటే భోగి, సంక్రాంతి, కనుమ, వీటికి సంబంధించిన ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియాలి. ఎందుకు తెలియాలి అనేది. సో ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే మ్యాక్సిమం సెలవుల్లో మనం ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బిజియెస్ట్ లైఫ్లో 3 రోజులు రెస్ట్ వచ్చినాయి. కాబట్టి మనం అయితే మొబైల్ పట్టుకుందాం, లేకపోతే ట్యాబ్లు పట్టుకుందాం, లేకపోతే మీరు ల్యాప్టాప్లు ఇచ్చి మీరు ఏదో ఒకటి చేసుకోండి, మేము రెస్ట్ తీసుకుంటామనే ఒక కల్చర్లో ఉన్నామన్నమాట. సో ఇలాంటి ఉన్న ట్రెడిషన్లో, ఈ మోడర్న్ ఎలాలో ఫస్ట్ మన పిల్లలకి తెలియాలి మనం ప్రీవియస్గా ఎలా పండుగలు చేసుకుంటున్నాము అని. మనం పిల్లలకి తెలియపరిస్తే మన పిల్లలు వెళ్ళి ఇంట్లో పేరెంట్స్కి చెప్పి, ఓ పండుగలు ఇవి కదా, మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని పేరెంట్స్కి, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి, పేరెంట్స్ మా దగ్గరకు వచ్చి అరే పండుగల్ని ఇలా చేసుకోవాలి అని పిల్లలకి చెప్పి మాకందరికీ బాగా ఎన్లైట్మెంట్ ఇస్తున్నారు అని చాలామంది పేరెంట్స్ మా దగ్గరకు వస్తున్నారు అనమాట ఎవ్రీ ఇయర్. సో ఈ పండుగలో ఈ సంవత్సరం మీరు మాతో భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలానే కంటిన్యూ చేస్తాం. ప్రతి ఒక్క పండుగకి మీరందరూ వచ్చి మా సెలబ్రేషన్స్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. సార్ నిన్న స్టార్ట్ చేసాము, ఈరోజు ఎండ్ అయిపోతాయి. ఈరోజు పిల్లలందరూ ఇంటికి వెళ్తారు హాలిడేస్కి. ప్రతి ఒక్క పండుగ సార్, అంటే వినాయక చవితి ఒక 2 డేస్ ఉండగా ఒక 2 డేస్ ముందే మేము వినాయక చవితి కండక్ట్ చేస్తాం. అలాగే శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో మేము ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. నేను దగ్గర ఈ స్కూల్లో 6 సంవత్సరాల నుంచి ఉన్నాను. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది, అస్సలు మర్చిపోలేను. చూసారు కదా, అంతా చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. మేము స్టాల్స్ పెట్టడం కానీ, మా మేనేజ్మెంట్ మాతో క్లోజ్గా ఉండడం కానీ, మా మేనేజ్మెంట్ అంటే మాకు ఫ్యామిలీ లాగా. మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఈరోజు సంక్రాంతి పండుగ అనేది మేము చేసుకున్న ఈ పండుగ కడప, ఆంధ్ర మొత్తం తెలుస్తుంది. అంత గ్రాండ్గా చేసుకున్నాము. అదంతా దానికి కారణం మా మేనేజ్మెంట్. ఇలాంటిది ఇంకొకసారి ఎక్కడ చేసుకోరని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే మా స్కూల్ అంత గొప్పదని నేను చెప్తాను ఇప్పుడు. ఇంకా ఇట్లా మేము ఇది సంక్రాంతి పండుగ ఒక్కటే కాదు, ఇంకా చాలా జరుపుకుంటాము. లైక్ రిపబ్లిక్ డే, August 15th, like so many
ఎవ్రీథింగ్ విల్ సెలబ్రేట్ వెరీ గ్రాండ్లీ. చూసారు కదా ఈరోజు ఇంటికి కూడా పోకుండా హాస్టలర్స్ అందరూ ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి 3 రోజుల నుంచి ఎగ్జామ్స్ అయిపోయినా కానీ ఇక్కడే ఉన్నాము. అదంతా మా మేనేజ్మెంట్ వాళ్ళు చేసిన కృషి అంతా అదే. నా పేరు మునీశ్వరి, నేను 9వ తరగతి చదువుతున్నాను ఇక్కడే. ఇంట్లో చేసుకోవడము ఫ్యామిలీతో చేసుకుంటాము, ఫ్రెండ్స్తో చేసుకోవడం వేరు. ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం చేసుకుంటాము, బట్ ఫ్రెండ్స్తో చేసుకుంటే ఒక రకమైన క్రేజ్ కదా పిల్లలకి. సో ఇట్ ఫీల్స్ లైక్ అమేజింగ్, చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది చేసుకోవడానికి ఫ్రెండ్స్తో. అసలు రచ్చ జరిగింది ఈరోజు. అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్కి వెళ్ళిపోయినాయి ఈ సెలబ్రేషన్స్ వల్ల. సంక్రాంతి అంటే ఏమర్థమైంది? సంక్రాంతి అంటే అది మన పండుగ, అందరూ కలిసి సంక్రాంతి అంటే అందరూ కలిసి ఎంతమంది దగ్గర 1500 మంది పిల్లలు ఉంటే ఈ స్కూల్లో మేనేజ్మెంట్ అందరు ట్రెడిషనల్ డ్రెస్సెస్, అసలు కేకతో జరిగింది ఈరోజు అయితే మా స్కూల్లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.